దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే హెల్త్. మన శరీరంలో కిడ్నీలు ఎంతో ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అంటే దాదాపు ప్రతి 10 మందిలో దాదాపు ఒకరికి కిడ్నీ వ్యాధి ఉంది. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ మార్పులు, చెడు ఆహార అలవాట్ల కారణంగా చాలా మందికి కిడ్నీల్లో సమస్యలు వస్తున్నాయి. అసలు కిడ్నీలో సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి? ఏ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి అనే అంశాలను వివరించడానికి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ సాయి కృష్ణ వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి మూత్రపిండాల్లో వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. కిడ్నీస్ను ముఖ్యమైన అవయవాలుగా ఎందుకు పరిగణిస్తారు? మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి అని చెప్పుకోవడానికి అతిశయోక్తి కాదు. కిడ్నీలు అనేవి మన శరీరంలో నిరంతరాయంగా పనిచేస్తూ శరీరంలో ఉన్న మలిన పదార్థాలని శరీరం బయటకి పంపించడమే కాకుండా శరీరంలో ఉన్న నీటి యొక్క హోమియోస్టాసిస్ అంటే ద్రవ పదార్థాల సమతౌల్యత అని చెప్పుకోవచ్చు. దాన్ని కాపాడతాయి. అలాగే మన శరీరానికి కావలసిన విటమిన్ డి, కాల్షియం వంటి ఆహార పదార్థాల్లో అబ్జార్ప్షన్కి కానివ్వండి, అట్లాగే రక్తం తయారీకి అవసరమైన ఎరిథ్రోపాయిటిను, అట్లాగే శరీరానికి అవసరమైన ఈ హైడ్రోజన్ అయాన్సు, అంటే చాలా రకాల మలిన పదార్థాలని శరీరం నుంచి బయటికి పంపించడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర వహిస్తాయి. సో అందువల్ల కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలుగా మనం పరిగణిస్తాం అన్నమాట. ఈ కిడ్నీల యొక్క ఇబ్బందులు ఉన్నప్పుడు అది లైఫ్ రిస్క్కి కూడా కారణమవుతాయి. కాబట్టి కిడ్నీలు శరీరంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఓకే, కిడ్నీలు అసలు పనితీరు ఏ విధంగా ఉంటుంది? ఒక్క కిడ్నీతో కూడా లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా? సాధారణంగా కిడ్నీలు అనేవి మన శరీరంలో రెండు ఉంటాయి. వెన్నుకు ఇరువైపులా పక్కటెముకల క్రింది భాగంలో ఉంటాయి. ఈ కిడ్నీలలో ఫిల్టర్లు లేదా నెఫ్రాన్స్ అనేవి వర్కింగ్ యూనిట్స్. ఈ వర్కింగ్ యూనిట్స్ రెండు కిడ్నీల్లోనూ దాదాపుగా 10 లక్షల పైన 1 మిలియన్, మోర్ దాన్ ఏ మిలియన్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి నిరంతరం మన రక్తాన్ని వడపోత పోస్తూ మన శరీరంలో ఉన్న చెడుని మన శరీరానికి బయటికి పంపించే విధంగా, యూరిన్ రూపంలో బయటికి పంపించే విధంగా, అట్లాగే మంచిని తిరిగి రక్తంలోకి పంపించే విధంగా ఇవి శ్రమ చేస్తూ ఉంటాయి. అందువలన ఇవి చాలా ఇంపార్టెంటే కాకుండా ఈ విధంగా ఇవి మనకి శరీరాన్ని చెడు నుంచి కాపాడతాయి. అట్లాగే మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పదార్థాలని, ప్రోటీన్స్ని, విటమిన్స్, వీటన్నింటినీ కూడా మన శరీరానికి వెనక్కి బ్లడ్లోకి పంపిస్తాయి. అలాగే శరీరంలో ఎక్కువ అవయవాల్లాగానే కిడ్నీలకి కూడా 100% రిజర్వ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే మనకి 2 కిడ్నీలు ఉంటాయి. 2 కిడ్నీల్లో మామూలు స్టేజ్లో బ్రతకడానికి ఒక కిడ్నీ సరిపోతుంది. అంటే ఉదాహరణకి కొంతమంది పుట్టుకతో ఒక కిడ్నీతో పుడతారు. అలాగే కొన్నిసార్లు కొన్ని జబ్బుల వలన కానివ్వండి, కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కానివ్వండి ఒక కిడ్నీ మనం శరీరం నుంచి తొలగించాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా మనకి నిరంతరాయంగా అనారోగ్యం లేకుండా బ్రతకవచ్చు. కానీ ఉన్న ఒక కిడ్నీకి కూడా ఇబ్బంది కలిగిన రోజున కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. కానీ అలాగే 2 కిడ్నీలు ఉన్నవారిలో కంపేర్ చేస్తే ఒక కిడ్నీ ఉన్నవారిలో కిడ్నీ జబ్బులు లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానివలన వాటిని మనం జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి సంబంధించిన మనము ప్రికాషన్స్ తీసుకుంటే ఒక కిడ్నీతో కూడా నిరంతరాయంగా ఉండొచ్చు. ఓకే, కిడ్నీలకు వచ్చే వ్యాధులు ఏంటి, ఎలా ఉంటాయి? అండ్ అసలు ఏ ఏజ్లో కిడ్నీ వ్యాధి వాళ్ళని చూడగలం మనం? కిడ్నీలకు డిఫరెంట్ వ్యాధులు అనేవి రావచ్చు. అంటే మనం చెప్పుకున్నట్లుగా కిడ్నీ ఒక పని కాదు, మల్టిపుల్ వర్క్స్ చేస్తుంది. ఒకటి రక్తంలో ఉన్న మలిన పదార్థాలని బయటికి పంపించడం. ఈ మలిన పదార్థం అనేది నిరంతరం మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేకపోతే ఆహార పదార్థాల వల్ల కానివ్వండి, లేకపోతే నిరంతరం జరిగే ప్రక్రియల వలన ఉత్పత్తి అయ్యే వేస్ట్ మెటీరియల్ కానివ్వండి, ఇట్లా ప్రతిదీ కూడా మనకి బ్లడ్లో ఉన్న వాటిని నిరంతరం ఫిల్టర్ చేసి అవసరం లేని దాన్ని బయటికి పంపించేస్తాయి. అలాగే ఇట్లాగా జరిగినప్పుడు ఏ ఫంక్షన్లో ఇబ్బంది వచ్చినా అది డిసీజ్గా మనం పరిగణించవచ్చు. ఉదాహరణకి యూరియా క్రియాటినిన్ అనేది బయటికి పోవడం తగ్గితే అది రక్తంలో బిల్డప్ అవుతుంది. దీనిని
మనం కిడ్నీ డిసీజ్ లేతే కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. ఏది మోర్ దాన్ 75 to 80% కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా తగ్గిపోయి మలిన పదార్థం ఒక మోతాదు కంటే ఎక్కువ అయినప్పుడు దీన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. అట్లాగే డిఫరెంట్ స్టేజెస్లో సికేడి లేకపోతే అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఇట్లాగా వాటి పర్సంటేజ్ని బట్టి స్టేజెస్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లాగా డిఫరెంట్ స్టేజెస్గా మనకి చేయొచ్చు. ఇవే కాకుండా రక్తం తయారీకి అట్లాగే కాల్షియము, విటమిన్ డి, బోన్స్ స్ట్రెంగ్త్ ఇటువంటి వాటికి అవసరమైన పనులను కూడా కిడ్నీలు చేస్తాయి. అలాగే సోడియం, పొటాషియం వంటి లవణాలని కిడ్నీలు నిరంతరము వాటి లెవెల్ మెయింటైన్ చేయడంలో, ఉత్పత్తి చేయడంలో, అట్లాగే లెవెల్ మెయింటైన్ చేయడంలో ఇది దోహదపడుతుంది. కాబట్టి వీటి ఫంక్షన్స్లో ఏది మార్పు వచ్చినా అది డిసీజే. ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి యూరిన్లో ప్రోటీన్స్ పోతాయి. ఈ ప్రోటీన్స్ అనేవి సాధారణంగా పోకుండా చూసే బాధ్యత కిడ్నీలది, ఫిల్టర్లది. బట్ కిడ్నీ డిసీజ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రోటీన్స్ లీక్ అవుతాయి. అది కిడ్నీ డిసీజ్గా మనం భావిస్తాము. అంటే మోతాదు కంటే మించిపోతుంది. సోడియం, పొటాషియం వంటివి నార్మల్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కిడ్నీలది. ఒక్కొక్కసారి యూరిన్లో అవి లీక్ అయిపోతాయి. లీక్ అయిపోయినప్పుడు రక్తంలో వాటి యొక్క లెవెల్స్ హెచ్చు తగ్గులు వస్తాయి. వాటిది అట్లా ఉన్నప్పుడు కూడా అది కిడ్నీ డిసీజ్గానే భావిస్తాం. అట్లాగే మనం చెప్పుకున్నట్లుగా కొన్ని వందల సార్లు మన రక్తము కిడ్నీల ద్వారా ఫిల్టర్ జరుగుతుంది. కొన్ని రక్త కణాలు అంటే 1-2 రక్త కణాలు యూరిన్లో అపియర్ అవ్వచ్చు. బట్ మోర్ దాన్ 1% ఆఫ్ రక్త కణాలు యూరిన్లో అపియర్ అయితే అది డిసీజ్ అవుతుంది. అంటే నార్మల్ కంటే మనకి ఎక్కువగా యూరిన్లో పోయినప్పుడు ప్రతిదీ కూడా డిసీజే అవుతుంది. సో ఈ కిడ్నీ డిసీజ్ వేరు, కిడ్నీ ఫెయిల్యూర్ వేరు. కిడ్నీ డిసీజ్ అంటే ఫంక్షన్లో కొంత మార్పు రావడం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఆ యొక్క జబ్బు ఒక మోతాదు కంటే ఎక్కువైపోయి బ్రతకడానికి కూడా ఇబ్బంది కలిగేటప్పుడు దాన్ని మనం కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది అని అంటాం అనమాట. అట్లాగే ఇకపోతే వయసు లేకపోతే ఎవరికి కిడ్నీ ఇబ్బంది ఎక్కువగా వస్తుంది అని మనం చూసినట్లయితే కిడ్నీ ఇబ్బంది ఏ వయసు వారికైనా రావచ్చు. అది పుట్టుకతో రావచ్చు, చిన్నపిల్లల్లో రావచ్చు, పసిపిల్లల్లో, చిన్నపిల్లల్లో రావచ్చు, అడోలసెంట్స్లో, నార్మల్ అడల్ట్స్లో, పెద్దవారిలో, ప్రెగ్నెంట్ ఉమెన్లో, అట్లాగా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ కిడ్నీ ఇబ్బందులు అనేవి రావచ్చు. సో యూరిన్ ప్రాబ్లం ఉంటే కిడ్నీ సమస్య అని అనుకోవచ్చు అంటారా మనం? అంటే ఏ టైప్ ఆఫ్ యూరిన్ ప్రాబ్లం ఉంటే మనం అనుకోవచ్చు అంటారు? సాధారణంగా కిడ్నీలు యూరిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. నార్మల్ యూరిన్ అనేది మనకి సాధారణంగా 1.5 నుంచి 2.5 లీటర్స్ రోజుకు వస్తుంది. నార్మల్ యూరిన్ కలర్ అనేది మనకి నియర్ టు ది వాటర్ లేదా పేల్ ఎల్లో ఉంటుంది. ఇది మనందరికీ తెలిసింది. ఈ యూరిన్లో మార్పులు అనేవి సాధారణంగా కిడ్నీలో జరిగే జబ్బులు లేకపోతే కిడ్నీలో జరిగే మార్పులు వలన ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మూత్రాశయం అంటాము, యూరినరీ బ్లాడర్, దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఒక్కొక్కసారి ఇది అవ్వచ్చు. సాధారణంగా మూత్ర విసర్జనలో ఇబ్బందులు లేకపోతే మూత్ర విసర్జనలో మార్పులు లేకపోతే మూత్రం యొక్క మార్పులు వలన కిడ్నీ సమస్యల్ని మనం ఇది చేయొచ్చు. ఉదాహరణకి యూరిన్లో ప్రోటీన్స్ ఒక మోతాదు కంటే పోవడం. అంటే సాధారణంగా యూరిన్లో ప్రోటీన్ అనేది పోకూడదు. 24 గంటల్లో మనం చూసినట్లయితే 150 మిల్లీగ్రాముల వరకు ప్రోటీన్ పోవడం అనేది యాక్సెప్టబుల్. మోర్ దాన్ 150 మిల్లీగ్రాములు అంటే 300, 500, 1 గ్రాము ఇట్లాగ పోతూ ఉంటే అది కిడ్నీ జబ్బుని సూచిస్తుంది. రక్త కణాలు 1-2 రక్త కణాలు అనేవి యూరిన్లో సాధారణం. కానీ 10, 15, 20 అట్లా పోతుంది అంటే డెఫినెట్గా కిడ్నీ సమస్యని సూచిస్తాయి. అట్లాగే యూరిన్లో కొన్ని సోడియము, పొటాషియము, కాల్షియము వంటివి కూడా చాలా తక్కువ మోతాదులో పోతాయి. కానీ ఒక మోతాదు కంటే మించిపోయినప్పుడు అది డెఫినెట్గా మనకి కిడ్నీ సమస్యల్ని సూచిస్తాయి. సో డెఫినెట్గా యూరిన్ అనేది మనకి కిడ్నీ సమస్యలకి ఒక ముఖద్వారం లాంటిది. అంటే చాలా సింపుల్గా కిడ్నీ సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే యూరిన్ పరీక్షలో మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే ఎటువంటి యూరిన్ సమస్యలు కిడ్నీ జబ్బుల్ని సూచిస్తాయి అని అడిగారు. సాధారణంగా యూరిన్లో ప్రోటీన్స్ ఎక్కువ పోయినప్పుడు మనకి ఫ్రాతీ యూరిన్ అంటాం అనమాట. యూరిన్ పాస్ చేసేటప్పుడు కమోడ్లో నొరగ ఉంటుంది, లేదు బాటిల్లో కలెక్ట్ చేసినప్పుడు నొరగ ఉంటుంది పైన. ఇట్లా ఉన్నప్పుడు దీన్ని ఫ్రాత్ ఇన్ ద యూరిన్, ఇది
కిడ్నీలో యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతున్నాయి, కిడ్నీ సమస్యలు ఉన్నాయి అనటానికి సూచన. అట్లాగే బ్లడ్ ఇన్ ద యూరిన్, ఒక్కోసారి గ్లోమరులర్ నెఫ్రైటిస్ అనే కిడ్నీ జబ్బులు వలన బ్లడ్ లీక్ అవుతాయి, బ్లడ్ రక్త కణాలు ఫిల్టర్స్ ద్వారా లీక్ అవుతాయి. అలాగే కొన్నిసార్లు యూరిన్ బ్లాడర్, మూత్రాశయము, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, దాంట్లో రాళ్ళున్నా, కిడ్నీలో రాళ్ళున్నా కూడా ఒక్కోసారి రక్త కణాలు బయటికి పోతాయి. అట్లాగే చూసినట్లయితే క్లౌడీ యూరిన్, అంటే ఒక్కొక్కసారి యూరిన్ చిక్కగా బటర్ మిల్క్ కలర్లో, అంటే వైట్గా చిక్కగా రావచ్చు. ఇవి కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్న, చీము ఉన్న, అట్లాగే మనకి కిడ్నీలో చీము గడ్డలు లాంటివి ఉన్నా, అట్లాంటప్పుడు ఇట్లాగ యూరిన్ వస్తుంది. ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేసే విధానంలో ఇబ్బంది, కొంతమందిలో యూరిన్ అర్జెంటుగా వస్తుంది, కొంతమందిలో యూరిన్ దార సన్నగా వస్తుంది, కొంతమందిలో ఫ్రీక్వెంట్గా యూరిన్, అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ యూరిన్ వస్తుంది. కొంతమందికి రాత్రులు, ముఖ్యంగా మగవారిలో మనం చూస్తూ ఉంటాము, రాత్రులు యూరిన్ ఎక్కువ సార్లు వస్తాయి, కొంతమంది 4 సార్లు 5 సార్లు. అట్లాగే కొంతమందికి దార చాలా సన్నగా రావడం, బొట్లు బొట్లుగా పట్టడం, వాష్రూమ్కి వెళ్ళేదాకా కూడా యూరిన్ హోల్డ్ చేసుకోలేకపోవడం, కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఇట్లాంటివి పలు సమస్యలు కిడ్నీ ఇబ్బందుల్ని, మూత్రాశయం, కిడ్నీ మరియు మూత్రాశయం సమస్యల్ని సూచిస్తాయన్నమాట. కొన్నిసార్లు మనం యూరిన్ కంట్రోల్ తప్పడం, చిన్నపిల్లలలో 3-4 ఇయర్స్ వరకు కూడా కొంచెం యూరిన్ కంట్రోల్ ఉండదు, ముఖ్యంగా నైట్స్ యూరిన్ పాస్ చేయొచ్చు, బెడ్ వెయిటింగ్ అంటాం. కానీ బిడ్డ, అంటే బాబు లేదా పాప, చైల్డ్ పెరిగే కొద్దీ మనకి యూరిన్ కంట్రోల్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి 8 ఇయర్స్ 9 ఇయర్స్ వయసులో కూడా వాళ్ళు బెడ్ వెయిటింగ్ ఉంటుంది. అట్లా ఉంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపించుకోవాలి. వాటికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ అంటాం. యూరిన్ కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ ఉన్నప్పుడు ఇటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాళ్ళ వాపులు ఉంటే కిడ్నీ సమస్య అనుకోవచ్చండి? మంచి ప్రశ్న. కాళ్ళ వాపులు అనేవి సాధారణంగా, అంటే మోర్ దెన్ 75% కిడ్నీ సమస్యల్ని సూచిస్తాయి. కాళ్ళ వాపులు కిడ్నీ ఇబ్బందుల్లోనే కాకుండా ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లమ్స్లో, లివర్ ప్రాబ్లమ్స్లో, అట్లాగే మన రక్తంలో ప్రోటీన్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఉండవచ్చు. కానీ కిడ్నీ సమస్యల్లో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అందువలన కాళ్ళ వాపులు అనేవి కిడ్నీ సమస్య ఎక్కువగా సూచిస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా ఎందుకు వస్తాయంటే మన యూరిన్లో ప్రోటీన్స్ ఎక్కువగా పోయినప్పుడు, అట్లాగే మన రక్తంలో ప్రోటీన్స్ బాగా ఒక మోతాదు కంటే తగ్గినప్పుడు మనకి ఈ ఈ కాళ్ళ వాపులు అనేవి వస్తాయి. డయాలసిస్ అసలు ఎప్పుడు అవసరం అంటారు? కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాలసిస్ జీవితాంతం చేయాలి అంటారు. డయాలసిస్ అనేది సాధారణంగా రక్తంలో ఉన్న మలిన పదార్థాలని తొలగించే ప్రక్రియ. అంటే ఆ మలిన పదార్థం అనేది యూరియా క్రియాటిన్ వంటిది అవ్వచ్చు, ఒక పాయిజన్ అవ్వచ్చు, ఒక ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఇట్లాంటి కెమికల్ అవ్వచ్చు. వీటిని శరీరంలో నుంచి, రక్తంలో నుంచి వేరు చేసే ప్రక్రియని డయాలసిస్ అన్నమాట. ఇది సాధారణంగా చేసేది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి చేస్తారు. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మోర్ దాన్ 90% కిడ్నీలు 2 చెడిపోయినప్పుడు మనకి రక్తంలో మలిన పదార్థం అనేది ఒక మోతాదు కంటే ఎక్కువ పెరుగుతుంది. ఈ మలిన పదార్థం అనేది శరీరానికి హాని కలిగించే సబ్జెక్ట్. ఈ కిడ్నీలు పనితనం తగ్గినప్పుడు, ఈ యూరియా క్రియాటిన్ ఒక మోతాదు కంటే పెరిగినప్పుడు అది శరీరానికి హాని కలిగిస్తుంది కాబట్టి దానిని కృత్రిమంగా బయటికి పంపించాలి. దీనిని మనం డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా పంపిస్తాం. డయాలసిస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రక్తం వడపోత చేసే హీమో డయాలసిస్ అంటాం, బ్లడ్ డయాలసిస్. అట్లాగే పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. అంటే కొన్ని రకాల ఫ్లూయిడ్స్ని అబ్డామిన్లో ఉండే పెరిటోనియల్ క్యావిటీలోకి పంపించి కొంత సమయం తర్వాత ఆ ఫ్లూయిడ్ని బయటికి తీసి తద్వారా మలిన పదార్థాలని బయటికి తీసే ప్రక్రియని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. అట్లాగా డయాలసిస్ అనేది డిఫరెంట్. ఎవరికి చేస్తారు అంటే డెఫినెట్గా మోర్ దెన్ 90% కిడ్నీలు 2 పూర్తిగా దెబ్బతిని మలిన పదార్థాలు ఒక మోతాదు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని బయటికి తీసే ప్రక్రియని డయాలసిస్ అంటాం. ఇది సాధారణంగా డయాలసిస్లో కొంత అపోహలు ఉంటాయి. ఒకసారి డయాలసిస్ చేస్తే జీవితాంతం చేయాలనా అనేది. ఇది నేను చాలా అంటే అర్థం కావడానికి ఒక ఇది చేస్తాను. పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటాం మనం? జ్వరం వస్తే వేసుకుంటాం. అంటే ఒకసారి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే జీవితాంతం వేసుకుంటామా? వేసుకోము. ఎందుకు వేసుకోము? జ్వరం తగ్గితే వేసుకుంటాం. అట్లాగే మలిన పదార్థం కూడా ఒక మోతాదు నుంచి పెరిగితేనే వేసుకుంటాం, చేస్తాం డయాలసిస్, లేకపోతే చెయ్యము.
ఈ మలిన పదార్థం ఒక మోతాదుకు మించి ఎందుకు పెరుగుతుంది? కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు. సో కిడ్నీ ఫెయిల్యూర్ గనక నయమైతే డయాలసిస్ అవసరం ఉండదు. వన్స్ ట్రాన్స్‌ప్లాంట్ అయ్యాక వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉంటది? అసలు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎవరికి చేస్తారు? ఎప్పుడు వెరీ గుడ్, చేస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సాధారణంగా 2 కిడ్నీలు పూర్తిగా పర్మనెంట్‌గా డ్యామేజ్ అయినప్పుడు చేస్తారు. హ్మ్. అంటే ఈ సెంటెన్స్‌లో మనకి పూర్తి వివరణ ఉంటుంది. 2 కిడ్నీలు అంటే మన శరీరంలో 2 కిడ్నీలు ఉంటాయి. వాటిలో ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయినా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. ఓకే. లేదు అసలు ఉన్నదే ఒక కిడ్నీ అనుకోండి, ఆ ఉన్న ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయితే చెయ్యాలి. పర్మనెంట్‌గా, హ్మ్. పూర్తిగా అంటే పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ డ్యామేజ్ అవ్వాలి అంటే మోర్ దాన్ 90% కిడ్నీ డ్యామేజ్ అవ్వాలి. హ్మ్. 10%, 20%, 30%, 50% డ్యామేజ్ అయితే అవసరం లేదు. హ్మ్. పర్మనెంట్‌గా అంటే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అక్యూట్‌గా, క్రానిక్‌గా అంటే పర్మనెంట్‌గా ఉంటుంది. తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా పూర్తిగా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. సో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. పూర్తిగా పర్మనెంట్‌గా డ్యామేజ్ అయినప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వాలి. ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ముందుగా అసలు లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి? కిడ్నీ సమస్యల్లో ఉండే లక్షణాలంటే డిఫరెంట్ ఉంటాయి. ఉదాహరణకి యూరిన్‌లో ప్రోటీన్స్ లీక్ అవ్వడం అనేది సమస్య అయితే కాళ్ళ వాపులు వస్తాయి. హ్మ్. గ్లోమరులర్ నెఫ్రైటిస్ అనే సమస్య ఉంటే హై బీపీ రావడం కానివ్వండి, యూరిన్ ఎర్రగా లేకపోతే హై కలర్లో పోవడం కానీ, అట్లాగే కాళ్ళ వాపులు రావడం కానీ జరుగుతాయి. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు యూరిన్ తగ్గటము అనేది మనం చూస్తూ ఉంటాం. హ్మ్. లాంగ్ స్టాండింగ్ కిడ్నీ డిసీజెస్లో కొన్నిసార్లు అసలు మనము నోటీస్ చేయలేని హ్మ్. సమస్యలు ఉంటాయి. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏ లక్షణము లేకపోవడం. ఎటువంటి సింప్టమ్స్ లేకుండా కూడా కిడ్నీ జరుగుతది. జబ్బులు వచ్చే అవకాశం ఓకే. ఉంటుందన్నమాట. దీన్ని మనము సైలెంట్గా జరిగే ప్రక్రియలాగా మనం భావించవచ్చు. సో సాధారణంగా ఏమవుతుందంటే ఈ ఈ ఇటువంటి వాళ్ళలో మనము టెస్ట్లు చేసి అవగాహన ఉంటేనే మనము కిడ్నీ ఇబ్బంది ఉంది అనేది తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉంది. లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు మొదట 2-3 స్టేజ్ల వరకు అంటే క్రియాటినిన్ మోర్ దాన్ 50-70% డ్యామేజ్ అయ్యే వరకు చాలా మందికి అసలు కిడ్నీ సమస్య అనేది తెలియదు. తెలీదు. సో అటువంటి సందర్భాల్లో మనకి అవగాహన లేకపోవడం వలన, టెస్టులు చేయించుకోకపోవడం వలన మనము మూడొంతులు కిడ్నీ చెడిపోయిన తర్వాత మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నాం. అంటే అందువల్ల రేర్‌గా చూడొచ్చు అంటారా? తరచుగా చూడొచ్చు అంటారా? ఓకే. తరచుగా కిడ్నీ సమస్యలు ఏసిమ్టమాటిక్గా ఉంటాయి. హ్మ్. సో అందువల్ల కొన్ని రకాల జబ్బులు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్గా ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా నిరంతరం ఇన్ ద సెన్స్ ఇయర్లీ ఒకసారి కిడ్నీ టెస్టులు అనేవి చేయించుకోవాలి. చేయించుకోకపోతే తొలి దశలో కిడ్నీ జబ్బుల్ని మనం మిస్ అవుతాము. తద్వారా ట్రీట్మెంట్ని మనము మిస్ అవుతున్నాం. అవును. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి తెలిసే టయానికే 3వ స్టేజ్లో ఉందనుకోండి, మోర్ దాన్ 70% డ్యామేజ్ అయిందనుకోండి, రికవరీ అనేది ఉండకపోవచ్చు. అవును. అల్టిమేట్గా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో అందువల్ల ముందుగా తెలుసుకుంటే ఆ జబ్బు మనం కంట్రోల్ చేసుకోవడానికి, ట్రీట్మెంట్ చేసుకోవడానికి సకాలంలో ఉపయోగపడుతుంది. ఓకే. అసలు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడము అంటే ఏ ఏ కేటగిరీ వాళ్ళకి కిడ్నీ ఇబ్బందులు వస్తాయో ఒక అవగాహన మనకి ఉన్నట్లయితే ఆ పర్టిక్యులర్ వాళ్ళని మనము జాగ్రత్తలు చెప్పడము, రిపీటెడ్గా వాళ్ళని స్క్రీనింగ్ చేయడము, అట్లాగే వాళ్ళకి తొలి దశలో ఉంటే మందులు వాడడం, ఇట్లాగా మనం కిడ్నీ ఫెయిల్యూర్ని అవాయిడ్ చేయొచ్చు. ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా డయాబెటీస్ పేషెంట్, హైపర్ టెన్షన్ పేషెంట్లు, అయితే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడే పేషెంట్స్, ఇటువంటి వారికి మనం అవగాహన పెంపొందించడం ద్వారా వీళ్ళని మనం కిడ్నీ జబ్బులు తొలి దశలో గుర్తించి కిడ్నీ మన వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా, అట్లాగే వస్తే తొలి దశలో దాన్ని ట్రీట్మెంట్ చేసేలాగా చూడవచ్చు. సాధారణంగా కిడ్నీలు మంచిగా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు ఏంటంటే లిక్విడ్స్, ద్రవ పదార్థాలు అనేవి అవసరమైనంత తీసుకోవడం. ఈ అవసరమైనంత తీసుకోవడం అనేది వారు శరీర అవసరాలని బట్టి, అట్లాగే వాళ్ళు ఉండే ప్రదేశాలని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి ఎండాకాలంలో విజయవాడలో ఒక మాన్యువల్ లేబర్ అంటే ఒక రోజువారీ కూలీ పని చేసుకునే అతనికి అవసరమైనంత వాటరు, లిక్విడ్స్, ద్రవ పదార్థాలు చలికాలంలో ఏసీ రూమ్లో కూర్చునే ఒక మేనేజర్కి అవసరం ఉండకపోవచ్చు.
సో బేసిక్గా డిఫరెన్స్ ఏంటి, వాళ్ళకి చెమట ఎక్కువ పడుతుంది, వాతావరణం వేడిగా ఉంది. సో వాళ్ళు అవసరమైనంత వాటర్ అంటే ఒక్కోసారి 4 లీటర్లు 5 లీటర్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అదే చలికాలంలో కాంట్రరీ, అంటే రెండు ఆపోజిట్ సిచ్యువేషన్స్ నేను చెప్పాను. ఏసీ రూమ్లో కూర్చునే మేనేజర్కి అసలు ఇది అవ్వకపోవచ్చు, చెమట పట్టకపోవచ్చు. సో ఆయనకి లీటర్ కూడా సరిపోతుంది, లేకపోతే ఎక్కువ అవుతుంది. సో వారి క్లైమేట్ని బట్టి, ఏమంటారు, వాతావరణాన్ని బట్టి, శారీరక పరిస్థితిని బట్టి, కొంతమందికి ఏసీ రూమ్లో కూర్చున్నా కూడా చెమటలు పడతాయి, అది వేరే సంగతి. సో వీటిని బట్టి కూడా ద్రవ పదార్థాల అవసరం అనేది మనకు తెలుస్తుంది. ఇవన్నీ మన శరీరానికి ఎట్లా తెలుస్తాయి అంటే, సాధారణంగా యూరిన్ సరిపడా రావాలి, అట్లాగే యూరిన్ కలర్ అనేది నార్మల్ కలర్, ఇందా మనం చెప్పుకున్నాం వాటర్ లాగా లేకపోతే పేల్ ఎల్లో కలర్లో యూరిన్ ఉండేటట్లుగా మనం చూసుకోవడం, సఫిషియెంట్గా వస్తుందా లేదా చూసుకోవడం, ఇటువంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ద్రవ పదార్థాలు అనేవి మనకి శరీరానికి తగ్గట్లుగా తీసుకోవాల్సి, సాధారణంగా 2 నుంచి 3 లీటర్ల వరకు అవసరము అనేది మనం చెప్తాం. అలాగే ఉప్పు తక్కువగా తీసుకోవడం, ఆహార పదార్థాల్లో ఉప్పు అనేది బాగా తగ్గించి తీసుకోవాలి. అది కూరలు అవ్వచ్చు, కొన్ని ఆహార పదార్థాల్లో ఉప్పు అనేది మనకి తెలిసి చూస్తాము, కొన్నింటిలో మనకు తెలియకుండా చూస్తాం. మనకు తెలియకుండా ఉప్పు దేంట్లో ఉంటాయి, మనం తీసుకునే పచ్చళ్ళు, పికిల్స్, అట్లాగే అప్పడాలు, వడియాలు లాంటివి, ప్యాక్డ్ ఫుడ్స్, లేకపోతే ఇటువంటి వాటన్నింటిలో కూడా ఉప్పు ఉంటుంది. ఈ మధ్య కాలంలో కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఆ స్టోన్స్ అసలు రీజన్స్ ఏంటి రావడానికి, వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కిడ్నీ స్టోన్స్ అనేవి సాధారణంగా మనం రెగ్యులర్గా చూసే ఒక సమస్య. కిడ్నీ స్టోన్స్ రావడానికి ముఖ్య కారణం అనేది తక్కువ ద్రవ పదార్థం తీసుకోవడం, లేదా మన శరీరానికి అవసరమైనంత ద్రవ పదార్థం తీసుకోకపోవడం. ఇందాక మనం అనుకున్నాం ఎవరికి ఎంత అవసరం పడుతుంది అని, దానికి తగ్గట్లుగా మనం తీసుకున్నప్పుడు ఈ స్టోన్స్ ఫామ్ అవుతాయి. అట్లాగే కొన్ని రకాల డిసీజెస్లో, అట్లాగే కొన్ని రకాల బాడీలో ప్రొడ్యూస్ అంటే ఏమంటారు ఇమ్యూనిటీ సిచ్యువేషన్స్లో మనకి శరీరంలో కొన్ని పదార్థాలు, సబ్స్టెన్సెస్ మోతాదు కంటే ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అటువంటప్పుడు కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు సాధారణంగా తీసుకునే ఆహార పదార్థాల్లో కాల్షియము, ఆక్సాలేట్స్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. అవి మన శరీరంలో నుంచి బయటికి పోయే మోడ్లోకి చేంజ్ అయ్యి బయటికి వెళ్ళిపోతాయి. ఉదాహరణకి మన శరీరంలో ఈ కాల్షియము, ఆక్సాలేట్ అనేవి క్రిస్టలైజ్ అవ్వకుండా మన తీసుకునే వాటర్ అనేది ఫ్లష్ చేస్తుంది, కిడ్నీలని ఫ్లష్ చేస్తుంది. దానివల్ల ఎక్కడా కూడా క్రిస్టలైజ్ అవ్వకుండా యూరిన్లో అవి ఫ్రీగా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఒకవేళ మనం శరీరానికి తగినంత వాటర్, ద్రవ పదార్థం తీసుకోలేదనుకోండి, సో అక్కడ ఈ కాల్షియము, ఆక్సాలేట్ పదార్థాలు క్రిస్టలైజ్ అవుతాయి, అవి స్టోన్స్గా మారుతాయి. కొన్ని సందర్భాల్లో యూరిక్ యాసిడ్ అనేది మోతాదు కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఉదాహరణకి హైపర్ యూరెసీమియా, గౌట్ అనే సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ప్రోటీన్స్ చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడమే కాకుండా లిక్విడ్స్ తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది ఒక మోతాదు కంటే ఎక్కువైనప్పుడు అది క్రిస్టలైజ్ అయ్యి మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ లాగా రావచ్చు. అట్లాగే కొన్ని సందర్భాల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్ని కెమికల్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ కెమికల్స్ కిడ్నీస్లో, కిడ్నీ ట్యూబ్యూల్స్లో క్రిస్టలైజ్ అయ్యి స్టోన్స్ లాగా రావచ్చు. సో కిడ్నీలో స్టోన్స్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే కాల్షియం ఆక్సాలేట్ స్టోన్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్ అని, ఆక్సాలేట్ స్టోన్స్ అని, ఇట్లాగ మల్టిపుల్ రీజన్స్, స్ట్రూవైట్ స్టోన్స్ అని, అంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ స్టోన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఏమంటారు, మొదటిది ముఖ్యమైనది ద్రవ పదార్థం సరిపడా తీసుకోవడము. మిగతావి వాళ్ళ శరీరంలో, రక్తంలో ఏదన్నా ముఖ్యమైన అంటే అంశాలు మోతాదు కంటే ఎక్కువగా ఉన్నాయా అనేది చూసుకోవడము. ఎట్టి పరిస్థితుల్లోనూ యూరిన్ ఫ్లో ఫ్రీగా ఉండేటట్లు చూసుకోవడము, స్టాసిస్ లేకుండా ఉండడము, ఇవి కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలు. అట్లాగే కిడ్నీ స్టోన్స్ ఉంటే వచ్చే ఇబ్బందులు ఏంటి మనం చూస్తూ ఉంటాం. కిడ్నీ స్టోన్స్ ఉంటే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, నొప్పి రావచ్చు. అవి నొప్పి ఎట్లా ఉంటుంది మనందరికీ తెలిసిందే. పక్కటెముకల పక్క భాగంలో మనకి డొక్కల్లో అంటాం నొప్పి వస్తుంది. ఈ నొప్పి వెనక భాగంలో నుంచి ముందుకి పొత్తి కడుపులోకి రావచ్చు. ఇది రేడియేషన్ పెయిన్ అంటాం. రేడియేషన్ పెయిన్ అంటే ఒక్కొక్కసారి వెనక భాగంలో స్టార్ట్ అయ్యి ముందు యూరిన్ పాస్ చేసే అంటే బాహ్య మూత్రావయవాల దాకా కూడా పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈ పెయిన్ అనేది తెరలుగా వస్తుంది. అంటే బేసిక్గా కాలికీ పెయిన్ అంటాం. వచ్చినప్పుడు చాలా సివియర్గా, అంటే
ఉదాహరణకి ఒక 10 నిమిషాలు పెయిన్ వచ్చింది, ఒక అరగంట రిలీఫ్ వచ్చింది. ఆ 10 నిమిషాలు తనకి నరకంగా అనిపిస్తుంది. ఆ అరగంట మామూలుగా మీతో నవ్వుతా మెడిసిన్ ద్వారా దాన్ని తొలగించవచ్చు అంటారా? అంటే కొందరికి సర్జరీస్ కూడా చేస్తూ ఉంటారు కదా. కిడ్నీ స్టోను ఎంత సైజు ఉంది, మ్మ్. ఎక్కడుంది, మ్మ్. ఇన్ఫెక్షన్ ఏమన్నా అసోసియేటెడ్ ఉందా, వీటిని బట్టి స్టోను మందుల ద్వారా ఒక్కొక్కసారి కరిగించవచ్చు, ఒక్కొక్కసారి సర్జరీ ద్వారా తీయవచ్చు. ఈ సర్జరీలు కూడా ఆ స్టోన్ ఉండే ప్రదేశాన్ని బట్టి నాన్ ఇన్వేసివ్ అని, మినిమల్ ఇన్వేసివ్ అని, ఓపెన్ అని, ఇట్లాగా మల్టిపుల్ రకాలు ఉంటాయి. ఓకే. సో ఇలాంటి వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? సాధారణంగా మనకి కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళు తీసుకోకూడని ఫుడ్ ఏంటి అంటే, లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజను లిక్విడ్స్, ద్రవ పదార్థాలు తగినంత తీసుకోవాలి అని చెప్పాం. అంటే స్టోన్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి డాక్టర్ గారి సలహాతో. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ కిడ్నీ స్టోన్స్తో పాటు ఇంకా కొన్ని జబ్బులు ఉండొచ్చు, ఇంకా కొన్ని శారీరక ఇబ్బందులు ఉండొచ్చు. కొన్ని జబ్బుల్లో లేకపోతే కొన్ని కండిషన్స్లో వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. సో అందువలన డాక్టర్ గారి సలహాతో సాధారణంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ ద్రవ పదార్థం తీసుకోవాలి. అలాగే దేనివల్ల స్టోన్ వచ్చింది, ఉదాహరణకి యూరిక్ యాసిడ్ స్టోన్ అన్నాం. యూరిక్ యాసిడ్ స్టోన్ ఎందుకు వచ్చింది? యూరిక్ యాసిడ్ ఎక్కువైంది. యూరిక్ యాసిడ్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? కొన్ని జెనెటిక్ మార్పులు ఉన్న వాళ్ళలో అవుతుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాలు ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. సో ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం అనేది ఆపాలి. కొంతమంది మీట్, రెడ్ మీట్ లాంటివి, కొంతమంది వెజిటబుల్ ప్రోటీన్ అయినా కూడా కొంత అబ్నార్మల్గా ప్రోటీన్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి. అట్లాగే మనం చూసినట్లయితే ఈ బెవరేజెస్, స్వీట్ అండ్ డ్రింక్స్, ఇటువంటి వాటినన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. సో స్టోన్ యొక్క టైపును బట్టి మనం కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలి. అట్లాగే ఓవరాల్గా సాధారణంగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలితో పాటు సాల్ట్ రెస్ట్రిక్షన్ కూడా కిడ్నీ స్టోన్స్ని అవాయిడ్ చేయడానికి, రాకుండా చూసుకోవడానికి ముఖ్యమవుతుంది. ఓకే. కిడ్నీ సమస్యలపై అందరూ ఎటువంటి అవగాహన ఉండాలి అంటారు ప్రాబ్లం రాకుండా? కిడ్నీ సమస్యల గురించిన అవగాహన అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరము. ముఖ్యంగా ఎందుకు అవసరము అంటే, మనకి సమాజంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్ వంటి జబ్బులు చాలా కామన్గా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రతి 4-5 ఒకరికి హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉంటుంది. ఇట్లా వచ్చిన వాళ్ళలో మనము ఎక్కువగా కిడ్నీ జబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కావాలి. అట్లాగే చాలామంది కూడా ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ అంటాం. అంటే మనకి ముఖ్యంగా ఇండియాలో జరిగే తప్పు ఏంటంటే, ఒక ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశారు, ఆ ట్యాబ్లెట్ పలానా జబ్బుకి తగ్గింది కాబట్టి రెండోసారి వాళ్ళు అసలు డాక్టర్ సలహా లేకుండా చక్కగా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి తీసేసుకొని, అంటే వితౌట్ డాక్టర్ సలహా తీసుకుంటారు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ అని. అట్లాంటివి తీసుకోకూడదు. అట్లాగే తగినంత ద్రవ పదార్థం తీసుకోవాలి. ఆహారము ఏదైనా సరే మనం జాగ్రత్తగా గమనించుకొని తీసుకోవాలి. సో బేసిక్గా మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం అనమాట. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే మనం ఏం తింటున్నాము అనేది మనకు తెలియాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నామా, లేకపోతే ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటున్నామా, లేకపోతే కొన్ని అంటే ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటున్నామా, ఇటువంటి వాటన్నింటినీ మనం జాగ్రత్తగా గమనించుకొని తీసుకోవలసి ఉంటుంది. ఎక్కువగా కిడ్నీ జబ్బులు రాకుండా తీసుకోగలిగే స్టెప్ ఏదన్నా ఉంది అంటే అది రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం. ఎందుకంటే ఇన్ని చేసినా కూడా కొంతమందిలో సైలెంట్గా కిడ్నీ జబ్బు ఉండొచ్చు. సో అందువల్ల మనం చెక్ చేయించుకోవాలి. ఇంకొకటి, చాలామంది అంటారు, ఏంటండి మీరు డాక్టర్ గారు పరీక్షలు చేయించుకోవాలి అంటారు, బోల్డంత ఖర్చు అవుతాయి. కిడ్నీకి సంబంధించిన పరీక్షలు ఖర్చు ఎక్కువ అవ్వవు. కిడ్నీకి సంబంధించి యూరియా, క్రియాటిన్, ఎలక్ట్రోలైట్స్, లేకపోతే యూరిన్ టెస్ట్ అనేవి ఒక 500 రూపాయల్లో అయిపోయే టెస్టులు. సో అందువలన ఇవి అందరికీ అఫోర్డబుల్ అవుతాయి. లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ఫ్రీగా చేస్తారు, బోల్డని పిహెచ్సిల్లో ఫ్రీగా చేస్తారు. సో మనం రెగ్యులర్గా జబ్బు గురించిన అవగాహన పెంపొందించుకోవాలి. ఆ అవగాహన తగ్గట్లుగా మనము అవసరమైన టెస్టులు చేయించుకొని తొలి దశలో కిడ్నీ ఇబ్బందిని కనుక్కోవాలి అనేది నా సలహా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. ఓకే, సో ఇది ఇవాల్టి వైకే హెల్త్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.